కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం లోక్సభలో 90 నిమిషాల పాటు ప్రసంగిస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-2027 పై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఈ బడ్జెట్ పై అందరూ లెక్కలు వేసుకుంటున్నారు. ఎంత లెక్కలు వేసుకున్నా తమకు ఎలాంటి ప్రయోజనం లభించలేదని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ఈ బడ్జెట్ విధాన ప్రకటనలకే పరిమితమైందని చర్చ జరుగుతుండగా, కానీ కొన్ని ప్రకటనలతో ప్రజలపై నేరుగా ప్రభావం చూపిస్తోంది. ఈ 10 కీలక నిర్ణయాలు ప్రజల డబ్బులను కొంత కాపాడుతోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ లో సామాన్యుల జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపే కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. రైతుల ఆదాయం పెంచడం, ఉద్యోగాల కల్పన, నైపుణ్య అవకాశాలు, సరసమైన మెరుగైన చికిత్స, సులభమైన రుణాలు, చిన్న వ్యాపారాలకు ఉపశమనం, మహిళల ఆదాయానికి కొత్త మార్గాలు, వేగవంతమైన ప్రయాణం వంటి అంశాలపై కేంద్ర బడ్జెట్ కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. ఖర్చులు తగ్గించడం, ఆదాయాన్ని పెంచడంపై ఈ బడ్జెట్ దృష్టి పెడుతోంది. బడ్జెట్ 2026లో గ్రామీణ శాఖకు ప్రాధాన్యం ఇచ్చింది. 500 జలాశయాలు, అమృత్ సరోవర్ సమగ్ర అభివృద్ధికి ప్రోత్సాహం కల్పిస్తోంది. దీంతో పాటు మత్స్య సంపదను ప్రోత్సహిస్తుంది. పశుపోషణలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడంతో గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయి. కొబ్బరి, జీడిపప్పు, కోకో వంటి తోటల పంటలకు ప్రత్యేక పథకాలు సుమారు 30 మిలియన్ల మందికి ప్రయోజనం లభించనుంది. గంధపు పరిశ్రమను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది. వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించేలా బడ్జెట్ లో ఒక నిర్ణయం ఉంది. రైతుల కోసం ఏఐ ప్లాట్ఫామ్ ను భారత్ విస్తార్ ప్రారంభించనుంది. ఈ ప్లాట్ఫామ్ వ్యవసాయ నష్టాలను తగ్గించడానికి, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఉత్పాదకతను పెంచడంతో పాటు ఖర్చులను తగ్గించనుంది. ఈ డిజిటల్ సలహా వ్యవస్థ చిన్న రైతులకు గేమ్ చేంజర్ గా పనిచేయనుంది. గ్రామీణ మహిళల కోసం కేంద్ర బడ్జెట్ లో ఓ కానుక ఉంది. మహిళల కోసం షీమార్ట్లను తీసుకురానుంది. మహిళలు నడిపించే సంస్థలకు మార్కెట్ ను అనుసంధానిస్తారు. లక్పతి దీదీ పథకం విజయంపై ఆధారపడి మహిళలు వ్యాపారస్తులుగా చేయడానికి షీమార్ట్ దోహదం చేయనుంది. విద్యా వ్యవస్థపై బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. పారిశ్రామిక కారిడార్లకు సమీపంలో 5 విశ్వవిద్యాలయ టౌన్షిప్లు నిర్మించనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. ప్రతి జిల్లాలో స్టెమ్ ఇన్స్టిట్యూట్ల కోసం బాలికల హాస్టళ్లు, ఖగోళ శాస్త్రానికి కొత్త టెలిస్కోప్ సౌకర్యాలు కూడా చేర్చారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి కేంద్ర బడ్జెట్ భారీ ప్రకటన చేసింది. 10,000 కోట్ల రూపాయల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ప్రారంభిస్తారు. ట్రేడ్స్ ద్వారా 7 లక్షల కోట్ల విలువైన లిక్విడిటీ అందుబాటులోకి వస్తుంది. టైప్ 2, టైప్ 3 నగరాల్లో కార్పొరేట్ ఫండ్స్ కు సహకారం అందించనుంది. రానున్న 5 సంవత్సరాలలో 1,00,000 అనుబంధ ఆరోగ్య నిపుణులు, 1,50,000 మంది సంరక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించారు. 3 కొత్త ఆయుర్వేద ఎయిమ్స్, జిల్లా ఆసుపత్రుల సామర్థ్యాన్ని 50% విస్తరించాలని ప్రతిపాదించారు. దీంతో ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గనున్నాయి. బ్యాంకింగ్ రంగాన్ని సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. మున్సిపల్ బాండ్లను జారీ చేసే నగరాలకు 100 కోట్ల రూపాయల ప్రోత్సాహకం లభిస్తుంది. పెట్టుబడి పరిమితులు కూడా పెంచనున్నారు. ఐటీ సేవలను సేఫ్ హార్బర్ మార్జిన్ ను 15.5% గా నిర్ణయించారు. 300 కోట్ల రూపాయల నుంచి 2,000 కోట్ల రూపాయలకు పరిమితిని పెంచడంతో మధ్య తరహా ఐటీ కంపెనీలకు ఉపశమనం లభించనుంది. దేశంలో 7 హైస్పీడ్ రైలు కారిడార్లను బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులు ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. హైదరాబాద్ తో పాటు పట్టణ అభివృద్ధి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను పెంచుతాయి. వైద్య వారసత్వ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. దివ్యాంగుల కోసం నైపుణ్యం మద్దతు పథకాలు, క్రీడల కోసం ఖేలో ఇండియన్ మిషన్ ప్రారంభించనున్నారు.